నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బీజేపీ నేత సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ రథ్ దారుణ హత్య. పశ్చిమ బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తత. రంగంలోకి దిగిన హోంమంత్రి అమిత్ షా. వారానికో కొత్త కంపెనీ, రోజుకో శంకుస్థాపన చేస్తున్నామన్న సీఎం చంద్రబాబు. అమరావతి సచివాలయంలో కలెక్టర్ల సదస్సు. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి భారీగా అప్పుల పాలైన కానిస్టేబుల్. రియల్ వ్యాపారిని హత్య చేసిన కానిస్టేబుల్ దంపతులు. పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. బీజేపీ నాయకుడు సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ హత్యతో బెంగాల్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముందస్తు ప్రణాళికతోనే ఈ హత్య జరిగిందని సువేందు ఆరోపించారు. హంతకులు 2 రోజుల పాటు ఈ ప్రాంతంలో రెక్కి నిర్వహించారన్నారు. ఈ ఘటనపై సువేందు మీడియాతో మాట్లాడుతూ, ఇది హృదయ విదారకం. మేం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడి జరిగిన తీరును బట్టి చూస్తే దుండగులు ముందుగానే రెక్కి నిర్వహించారని స్పష్టంగా తెలుస్తోంది. ఇది గత 15 ఏళ్ల అరాచక పాలన ఫలితం. గూండాలను ఏరివేసే ప్రక్షాళన కార్యక్రమాన్ని బీజేపీ ప్రారంభిస్తుందన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని బెంగాల్ డీజీపీ సిద్ధార్థ్ గుప్తా తనకు హామీ ఇచ్చారన్నారు. బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లా మధ్యం గ్రామ్లో ఈ హత్య జరిగింది. రథ్ ప్రయాణిస్తున్న కారును దుండగులు వెంబడించి మరీ కారు కిటికీలో నుంచి ఆయనపై కాల్పులు జరిపారని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ ఘటనలో రథ్ ప్రాణాలు కోల్పోగా అతని డ్రైవర్కు బుల్లెట్ గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రజా సమస్యలను 100% పరిష్కరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మనం అందించే సేవలపై ప్రజలు సంతృప్తి చెందాలన్నారు. సచివాలయంలో 7వ విడత కలెక్టర్ల సదస్సులో అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అందరం సమిష్టిగా పనిచేయాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. సరిగా పరిపాలించలేకపోతే ప్రజలు ఆమోదించే అవకాశం లేదని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇదే విషయం స్పష్టమైందన్నారు. ప్రజా సంతృప్తే నాకు కొలమానం. ప్రస్తుతం 9.74 లక్షల కోట్ల అప్పులున్నాయి. గత ప్రభుత్వం కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను దారి మళ్లించింది. దీంతో కేంద్రం నిధులు ఇవ్వడం ఆపేసింది. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి ఆగిపోయింది. అభివృద్ధి లేకుంటే సంపద లేదు, సంపద లేకుంటే సంక్షేమం లేదు. రాయల్ ఎన్ఫీల్డ్ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురాగలిగాం. పెట్టుబడుల కోసం 28 ఉత్తమ విధానాలు తీసుకొచ్చాం. గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్ పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానంగా మారింది. దేశంలో ఉన్న అతిపెద్ద కంపెనీలన్నీ ఏపీలో ఏర్పాటు కాబోతున్నాయి. వారానికో కంపెనీ తీసుకొస్తున్నాం. రోజుకో శంకుస్థాపన చేస్తున్నాం. ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు అని చంద్రబాబు అన్నారు.
సదస్సులో మంత్రులు, కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. మనం అందరం కలిసి సమిష్టిగా పనిచేయడానికి ముందుకు పోతున్నాం. ఇది 7వ కలెక్టర్స్ కాన్ఫరెన్స్. నేను 4వసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ వారసత్వంగా వచ్చిన సమస్యలు మనం చూస్తే ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నాడు, 9,74,000 కోట్ల రూపాయలు డెట్. అట్ వన్ స్టేజ్ కేంద్రం ఇచ్చే సిఎస్ఎస్ స్కీమ్స్ అని నిలిపేయడం. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే స్కీమ్స్ దేనికి ఇస్తారు? కొన్ని మనం చేస్తాం, కొన్ని వాళ్ళు ఇస్తారు, దానికి మనం కూడా మ్యాచింగ్ ఇవ్వాలి. అలాంటివి దగ్గర 10,000 కోట్ల రూపాయలు డైవర్ట్ చేస్తే వాళ్ళు డబ్బులు ఇవ్వడం మానేసి నేను ఢిల్లీకి పోతే విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. నేను వాళ్ళని సమస్య అడిగితే వాళ్ళు ఒక విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. ఇంకొక పక్క 1,35,000 కోట్ల రూపాయలు లయబిలిటీస్ పనులు అయిపోయినాయి, డబ్బులు పే చేయకుండా ఉండే పరిస్థితి వచ్చింది. ఈ సందర్భంగా మనం చూసినప్పుడు ఈరోజు దగ్గర కొన్ని మార్పులు కూడా పోయిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కి ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కి జిల్లా కలెక్టర్స్ అదనంగా వచ్చారు. 2 కొత్త జిల్లాలు ఫామ్ చేశాం. 28 జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఇది. దానికి మిమ్మల్ని అందరినీ కొత్త కలెక్టర్స్ కూడా, కొంతమంది కలెక్టర్స్ కూడా మారారు, అందరికి కూడా ఈ కాన్ఫరెన్స్ కు వెల్కమ్. మేము ఎన్నికల్లో వీఆర్ ఇన్ డెమోక్రసీ. మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన, నిన్న కూడా ఎలక్షన్లు మీరు చూశారు, ప్రజల మ్యాండేట్ చూశారు. పర్ఫామ్ చేయకపోతే ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు. అదే మరిగా పర్ఫార్మెన్స్ చేసి ప్రాపర్ గా గవర్నమెంట్ కూడా కమ్యూనికేట్ చేయగలిగితే, గవర్నమెంట్ అన్నప్పుడు ఒంగోలు మండలం బులిచి గ్రామంలో అభయాంజనేయ స్వామి, సీతలాంబ, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా జరిగింది. అభయాంజనేయ స్వామి 26 అడుగుల ఏకశిలా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తొలుత గణపతి పూజ, పుణ్యాహవచనం, ప్రాణ ప్రతిష్ఠ, మహాపూర్ణాహుతి తదితర విశేష పూజలు నిర్వహించారు. ఒంగోలుతో పాటు చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర, మండవ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున అన్న సంతర్పణ చేశారు. అందుకు చేయలేకపోతే హడావుడిగా ఉన్నాడు ఆయన ప్రశాంత్.
తెలుసు రాఘవ బాబాయ్కి అన్నాడే అడగాలి తెలుసు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఒంగోలు మండలం ఉలిచి గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం మరియు శంకుచక్ర నామాలు, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సీతలాంబాదేవి విగ్రహావిష్కరణ, బొడ్రాయి ప్రతిష్ఠ వంటి కార్యక్రమాలను ఈ రోజున చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇది దాదాపుగా 3 సంవత్సరాల నుంచి గ్రామస్తులందరి ఐక్యతతో దీనిని దాదాపు 2 కోట్ల రూపాయల ప్రాజెక్టు ప్రకాశం జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఏకశిలా విగ్రహంగా దీన్ని మలిపించడం జరిగింది. ఈ రోజున దాదాపుగా ఈ ఒంగోలు మండలం కానీ, నాగులపురపాడు, మద్దిపాడు మండలాలు, ఈ ప్రకాశం జిల్లా ఉలిచి గ్రామానికి ఉన్నటువంటి బంధువులు కానీ, మిత్రులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, దాదాపు 10,000 మందికి పైగా ఉలిచి గ్రామంలో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టకి మరియు అందరూ ఇక్కడ విచ్చేసి అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టకి విచ్చేసి మా గ్రామస్తులు అందరూ ఐక్యత చేసిన ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వాళ్ళందరికీ మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. హమీర్పూర్ జిల్లాలో ఘోర బోటు ప్రమాదం జరిగింది. కురారా పోలీసు స్టేషన్ పరిధి కుతుబ్బూర్ పాటియా వద్ద యమునా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 6 గల్లంతు కాగా 3 క్షేమంగా బయటపడ్డారు. 9 మంది పర్యాటకులతో కూడిన బోటు యమునా నదిలో ప్రయాణిస్తోంది. అయితే ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడింది. విష్ణు, రింకు, పరుల్ అనే 3 పడవ నడిపే వ్యక్తి ధీరు రక్షించాడు. ప్రమాదంలో 9 ఏళ్ల ఆకాంక్ష, 9 సంవత్సరాల రాణి, 25 సంవత్సరాల బ్రిజ్ రాణి, 5 ఏళ్ల లభ్యాంష్, 6 ఏళ్ల మహేష్, 11 సంవత్సరాల ఆదిత్య గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దింపి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను అప్రమత్తం చేశారు. గల్లంతైన వారిని త్వరగా గుర్తించేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఘటనాస్థలికి బీజేపీ ఎమ్మెల్యే మనోజ్ ప్రజాపతి చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదంపై పూర్తి నివేదికను సీఎం యోగికి సమర్పించనున్నట్లు ఎమ్మెల్యే మనోజ్ తెలిపారు. మరోవైపు సీఎం యోగి ఆదేశాలతో జిల్లా మేజిస్ట్రేట్ అభిషేక్ గోయల్ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. న్యాయ వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా న్యాయవాదులు తమ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ కె మన్మథరావు అన్నారు. సింగరాయకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రథమ వార్షిక వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. న్యాయమూర్తులు వీలైనంత త్వరగా కేసులు పరిష్కరించి తీర్పులు వెలువరించడం ద్వారా న్యాయ వ్యవస్థపై ప్రజల్లో మరింత నమ్మకం పెరుగుతుందన్నారు. సింగరాయకొండలో న్యాయస్థానం ఏర్పాటు ద్వారా స్థానికంగా సత్వర న్యాయం అందుతుందన్నారు. వృత్తిరీత్యా కర్ణాటకలో ఉంటున్న మాతృభాష పుట్టిన గడ్డను మరువనని పేర్కొన్నారు. న్యాయమూర్తి డాక్టర్ వి
లీలా శ్యామ్ సుందరి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు, న్యాయవాదులు భాస్కర్ రావు, నరసింహారావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఒక ప్రయత్నం చేశాను. కళలు కనటం వేరు, కళలు కన్నా సాకారం అవ్వాలని లేదు. కళ అనేదానికన్నా ఒక ఆలోచన, ఆ ఆలోచన సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్న ఒక ఆలోచన, ఆ ఆలోచనలో నుంచి ప్రయత్నం, ఆ ప్రయత్నమే ఈరోజు మనందరి కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఈ సింగరాయకొండలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, దానికి ప్రథమ వార్షికోత్సవం. సరే, ఇవన్నీ వచ్చిన క్రమంలో నేను ఈ సంవత్సరం ఏం జరిగింది, ఈ సంవత్సరంలో ఈ కోర్టు ప్రారంభించిన తర్వాత ఏం జరిగింది అనేదాన్ని ప్రత్యక్షంగా ఇక్కడ ఉండి చూడలేకపోయినా, ఇది ప్రారంభిస్తున్న సమయంలోనే ఇక్కడ నుంచి కర్ణాటక హైకోర్టుకు హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ బస్టాండ్ ప్రాంతం. సమయం అర్ధరాత్రి 12 గంటలు. ఒంటరిగా ఓ మహిళ అటూ ఇటూ వెళ్లేవారిలో కొందరు దగ్గరికి వచ్చారు. అసభ్యకరమైన సైగలు, హేయమైన మాటలతో చుట్టుముట్టారు. ఈ వేధింపుల తతంగం 3 గంటల పాటు కొనసాగింది. ఆమె మాత్రం తొణకలేదు, బెణకలేదు. సమాజంలో ఒంటరి ఆడవారితో మగవారి ప్రవర్తనను అంచనా వేస్తూ ఉన్నారు. ఇంతకీ ఆమె ఎవరంటే మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్గా సుమతి ఈ నెల 1వ తేదీన బాధ్యతలు తీసుకున్నారు. కమిషనరేట్లోని కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి వేళ పోకిరీలు, మందుబాబులు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారని, ముఖ్యంగా దిల్సుఖ్ నగర్ బస్టాండ్, దాని సమీపంలోని కాలనీల వీధుల్లో మగవాళ్ల వేధింపులు పెరిగాయని, జాతీయ రహదారుల వెంట హిజ్రాలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో కమిషనర్ అసలు రాత్రి వేళ పరిస్థితులు ఎలా ఉంటున్నాయి, పెట్రోలింగ్ ఎలా జరుగుతోందో తెలుసుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. తాను చేపట్టబోయే ఆపరేషన్ గురించి కమిషనరేట్ సిబ్బందికి సమాచారం ఇవ్వలేదు. ఈ నెల 2వ తేదీ అర్ధరాత్రి 12 గంటల తర్వాత సరూర్ నగర్ పరిధిలోని దిల్సుఖ్ నగర్ బస్టాండ్, పిఎన్టీ కాలనీ సమీపంలోని థియేటర్లు, బస్టాండ్ ప్రాంతానికి మఫ్టీలో సగటు మహిళ రూపంలో ఒంటరిగా వెళ్లారు. ఆమె ఎవరో తెలియని యువకులు, మందుబాబులు ఆమె చుట్టూ చేరి మాటలతో వేధించారు. బైక్పై వచ్చిన యువకులు అటకాయించారు. అయినా వారి ఆగడాలకు ఆమె వెరవలేదు. దాదాపు 3 గంటల సమయంలో రాత్రిపూట వీధుల్లో ఉండే బీట్ కానిస్టేబుల్ అటువైపు వచ్చారు. ఒంటరి మహిళను తమ కమిషనర్గా గుర్తించి అప్రమత్తమయ్యారు. పోలీసు సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకొని కమిషనర్తో మాట్లాడారు. మఫ్టీలో ఉన్న కమిషనర్ను ఇబ్బంది పెట్టిన, అర్ధరాత్రి అడ్డగోలుగా తిరుగుతున్న 40 మంది పోకిరీలను అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి భారీగా అప్పులు చేసిన ఓ కానిస్టేబుల్ వాటిని తీర్చేందుకు హత్య, చోరీలకు పాల్పడ్డాడు. తన భార్యతో కలిసి ఓ వృద్ధురాలి దగ్గర ఉన్న బంగారాన్ని చోరీ చేయడమే కాకుండా ఒంటిపై ధరించిన బంగారం కోసం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని దారుణంగా హత్య చేశాడు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా క్రైమ్ విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న గౌటే ప్రవీణ్ కుమార్ ఆన్లైన్ బెట్టింగ్లో సుమారు 36 లక్షల వరకు నష్టపోయాడు. బెట్టింగ్ల కోసం చేసిన అప్పులు తీర్చేందుకు హత్యలు, చోరీలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో తన సోదరుడి ఫ్లాట్ రిజిస్ట్రేషన్ విషయంలో సిద్దిపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి
బెల్దే విశ్వనాథ్ అతనికి పరిచయం ఏర్పడింది. విశ్వనాథ్ ఒంటిపై ఉన్న బంగారంపై కన్నేసిన కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్ అతని భార్య రజిత్తో కలిసి విశ్వనాథ్ను చంపాలని పథకం వేశాడు. వారిద్దరూ ఈ నెల 2న ఫ్లాట్ చూపిస్తామని చెప్పి విశ్వనాథ్ను కారులో పెదకోడూరు శివార్లలో నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లారు. విశ్వనాథ్ చేతులు కట్టేసి మెడకు వైరు బిగించి దారుణంగా చంపేశారు. ఆయన ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, చేతి కడియం, 5 ఉంగరాలను తీసుకుని మృతదేహాన్ని రంగనాయక సాగర్ రిజర్వాయర్ మల్లన్న సాగర్ కాలువలో పడేసి వెళ్లిపోయారు. అంతకుముందు గత నెల 25న వారి పక్కింట్లో ఉండే వృద్ధురాలు బొడ్డు నరసవ్వను ఆసుపత్రి పేరుతో కారులో తీసుకువెళ్లి ఆమెకు తెలియకుండా ఆమె ఒంటిపై ఉన్న సుమారు 3.5 తులాల బంగారు పుస్తెల తాడును దొంగిలించారు. తిరిగి ఏమీ తెలియనట్లు ఆమెతో కలిసి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ 2 కేసుల్లో దొంగిలించిన బంగారాన్ని హైదరాబాద్లోని దుకాణాల్లో విక్రయించి సుమారు 16 లక్షలు తీసుకున్నారు. జిల్లా కేంద్రానికి ఒక మూలగా ఉండే సముద్ర తీర ప్రాంత గ్రామం గుండమాల. అక్కడ నివాసం ఉండే వారిలో 90%కు పైగా జనాభా మత్స్యకారులే. ఈ పల్లె అభివృద్ధి దిశగా అడుగులు వేసి మౌలిక వసతుల కల్పనలో జాతీయ స్థాయిలోనే మంచి గుర్తింపు పొందింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ సతత్ వికాస్ జాతీయ పురస్కారంకు ఎంపికైన ఆదర్శ గ్రామం గుండమాలపై ప్రత్యేక కథనం. పెద్ద పెద్ద నాయకులు ఆర్థిక వనరులు గల ఊళ్లలోనే అభివృద్ధి అంతంత మాత్రంగా ఉన్న తరుణంలో గుండమాల ప్రత్యేక గుర్తింపు పొందడంపై చర్చ నడుస్తుంది. ఆ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని జిల్లా అధికార యంత్రాంగం పదే పదే విజ్ఞప్తి చేస్తుంది. గ్రామంలో 2000 జనాభా ఉండగా ప్రధాన వృత్తి చేపల వేట. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలకు అనుగుణంగా తలపడతారు తప్ప ఫలితాల అనంతరం ఊళ్ళో ఏ పని చేపట్టాలన్నా సర్పంచ్ అధికారులతో పాటు మత్స్యకార పెద్దలు కలిసి సమిష్టి నిర్ణయం తీసుకుంటారు. రోజువారీ వ్యవహారాల్లోనూ అందరూ ఒక మాటపై ఉంటారు. గ్రామంలో తుఫాను రక్షిత భవనం, స్వర్ణ పంచాయతీ, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం, గ్రామంలో సిమెంటు రహదారులు, మెరుగైన విద్యుత్ సరఫరా, జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి నీటి కుళాయి, ఇలా అన్ని కోణాల్లోనూ మౌలిక వసతులు సమకూరాయి. పాఠశాలలో సాంకేతికతతో కూడిన విద్యా బోధన, అంగన్వాడీ కేంద్ర నిర్వహణ, ఇలా వీటన్నింటి వెనుక గ్రామస్తుల సమిష్టి కృషి ఎంతో ఉంది. రాజకీయాలకు అతీతంగా గ్రామస్తులందరితో ప్రతి అంశం మీద కాపులు సమావేశమై చర్చిస్తారు. నిర్ణయం జరిగిన తర్వాత అందరూ ఒకే మాటపై ఎలాంటి ఆటంకాలు లేకుండా అందరి సమక్షంలో పనులు జరిగేలా ఏకతాటిపై నిలుస్తారు. ఉపాధి హామీ పథకం నిధులతో రహదారులు నిర్మించారు. జాతీయ స్థాయిలో మౌలిక వసతుల కల్పన విభాగంలో గుండమాల పంచాయతీకి ప్రత్యేక గుర్తింపు దక్కింది. దేశ స్థాయిలో 3వ స్థానంలో నిలిచి అవార్డు కైవసం చేసుకుంది. పంచాయతీలో వసతులను మార్చి నెల 11న కేంద్ర బృందం సభ్యులు ప్రత్యక్షంగా పరిశీలించారు. అన్నింటినీ బేరీజు వేసుకుని 92.5% ర్యాంకింగ్తో పంచాయతీ జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపికైంది. ఇటీవల జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జాతీయ స్థాయిలో గుండమాల పంచాయతీకి అవార్డు రావడం పట్ల రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసురెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కలెక్టర్ రాజాబాబులు తమ అభినందనలు తెలిపారు. సన్నగ్రామ ఉద్యోగాల్ని అనుసంధానం చేసుకుంటూ పూర్తి స్థాయిలో అభివృద్ధిని, సంక్షేమాన్ని ఏదైతే డైరెక్ట్గా ప్రభుత్వానికి అందజేసే విధంగా
చర్యలు తీసుకోవడంలో గ్రామ పంచాయతీ అధికారులు పూర్తి స్థాయిలో బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇది భారంగా కాకుండా బాధ్యతగా తీసుకోవాలి. గుండమాలో ఈ సందర్భంగా లావణ్య గారిని అభినందిస్తూ జిల్లా యంత్రాంగం మొత్తం, అంటే ఒక లావణ్య గారు దేశంలో ఉన్నారు, జిల్లా యంత్రాంగం నుంచి పూర్తి సపోర్ట్స్ తోటి జాతీయ స్థాయిలో ఒక ఉత్తమ అవార్డుని మన ప్రకాశం జిల్లాకి గుండమాలకి రావడం మనస్ఫూర్తిగా జిల్లా యంత్రాంగాన్ని స్పెషల్లీ సెక్రటరీని అభినందిస్తూ, లావణ్య గారు సెక్రటరీ గారు చాలా మంచి అంటే అవార్డు తీసుకోవటం అంటే గర్వకారణం అది మన ప్రకాశం జిల్లాకి. వారిని నిజంగా అందరూ తరఫున మనం వారిని ప్రశంసించవలసిన విషయమే. వారికి ఈ అవార్డు కూడా ఢిల్లీలో కూడా ప్రధానమంత్రి గారి ద్వారా కూడా దీన్ని కూడా జరగకపోవటం అనేది మనకు సంతోషంగా భావిస్తూ, ఈరోజు ఒక్కొక్క పంచాయతీకి దగ్గర 8-9 మంది అధికారులు పెట్టారు, మండలాలు కాకుండా. ఆ 8-9 మంది అధికారులు కలిసి ఉండే పంచాయతీల్లో మహా ఉంటే 400 ఇళ్ళు లేకపోతే 500 ఇళ్ళు ఉంటాయి. ఆ 500 ఇళ్లలో కానీ ఏమున్నాయి సమస్యలు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ముందుకెళ్తే ఆ సమస్యలు కూడా ప్రజలు కూడా ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. చక్కగా చేసింది కాబట్టి నేషనల్ జాతీయ అవార్డు మాకు కొండమాలకు వచ్చింది. ఆ ఇన్స్పిరేషన్ మనం అందరూ కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా కలిసి ఆమె కూడా అందరినీ కోఆర్డినేట్ చేసుకొని అన్నీ చేసింది కాబట్టి ఆ విలేజ్కి ఈరోజు సెంటర్ నుంచి డైరెక్ట్గా ₹1 ఆ విలేజ్ కూడా మనకి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. రేపు సెంటర్లో అవార్డు కూడా తీసుకుంటారు ప్రధానమంత్రి గారి పైన. కాబట్టి మన స్టేట్లో 32 వస్తే దాంట్లో మన విలేజ్ ఒకటి వచ్చింది అంటే సెక్రటరీ కానీ అక్కడ ఉండే సిబ్బంది కానీ ఏ విధంగా పనిచేశారనేది కూడా 5లో 1గా ఈరోజు మన జిల్లాలో వచ్చిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఆ విధంగా అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. సో ఇప్పుడు మనకి గుండమాలలో అమ్మాయి లావణ్య ఎక్స్ట్రాడినరీ వర్క్, సో దానికి ఒక అవార్డు వచ్చింది. నా ఏమేమి చేశారో అన్నీ కూడా మన డాక్యుమెంటేషన్ తీసుకుని, సో ఇది ఇలా చేసినందుకు ఇది ఈ సెలెక్ట్ అయింది. కాబట్టి ఈ రేటింగ్లో లెటెస్ట్ టేక్ గుండమాల ఈజ్ 100. దాని ఈ రేటింగ్లో మిగతా విలేజెస్ కూడా ఎక్కడ ఉన్నాయి, దాంట్లో 25%లో ఉన్నాయా, 30%లో ఉన్నాయా, 50%లో ఉన్నాయా, ఏమి ఇంప్రూవ్ చేయాలనే దాని మీద మనం కనుక ఫోకస్ పెడితే దాన్ని 100% మనం అది ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది. అవార్డు వచ్చింది అని అంటే కనుక అది ఎట్లయితే ఫోకస్ అవుతుందో ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు కూడా తెలుసుకుని దాన్ని ఎలా చేసింది ఎట్లా చేసింది అనేది తెలుసుకుని మిగతా దాని కూడా వస్తుందనే ఉద్దేశంతోనే 1000 ప్రయాసాలకి చూసుకుని ఎండాక వానక కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరూ తిరగడం అనేది మనం అంతా కూడా చూస్తున్నాం, మీడియాలో కూడా వస్తుంది. సో ఇవన్నీ కూడా మనం స్ఫూర్తిగా తీసుకుని మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చేశారు. ఒకప్పుడు చిన్నగా న్యూనతతో ఉన్నటువంటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ప్యారలల్గా ఎదుగుతూ రేపొద్దున ఇదే మేజర్ రోల్గా రాబోతున్న పరిస్థితులను బట్టి గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఉండటంతోనే అన్ని వసతులు సమకూరి గ్రామానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని తాజా మాజీ సర్పంచి కారణి జయరాం అన్నారు. మండల అధికారులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతోనే తమ గ్రామానికి తాను సర్పంచిగా ఉన్న సమయంలో జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం ఆనందమైన విషయమని అన్నారు. నేను చేసిన 5 సంవత్సరాలు అభివృద్ధి పనులకి గుర్తింపు వచ్చి కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చింది. దీనికి అందరూ కూడా సహకరించిన అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించి మా గ్రామాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్ళినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ ఊరు పరిశుభ్రత కానీ అదేవిధంగా సీసీ రోడ్లు కానీ అలాగే ఎన్నో సచివాలయం కానీ ఎల్ సెంటరు, రైతు భరోసా అందరూ కూడా ఇది జలజీవన మిషన్ ద్వారా కానీ అంతా కూడా అభివృద్ధి చెంది ఏ లోటు లేకుండా చేసిన వంతు వల్ల మా గ్రామాన్ని గుర్తించి గుండమ్మల అనే గ్రామం ఒక విలేజీ స్థాయిలోకి వెళ్ళి గుర్తింపు పొందినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. పార్టీ అని చూడకోకుండా గ్రామ అభివృద్ధికి అందరం కూడా 2 పార్టీ కలిసికట్టుగా పనిచేసి ఈ గ్రామాన్ని గుండమ్మల గ్రామాన్ని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్ళామంటే అందరూ కలిసి కట్టుకుంటూ 3 గ్రామాల ప్రజలు కూడా సహకరించి నాకు ఈ 5 సంవత్సరాల్లో కూడా ఏది లేకుండా చేసినందుకు ఒక కష్టాన్ని 5 సంవత్సరాల సర్పంచ్గా నేను ఉన్నందుకు ఈ అవార్డు వచ్చినందుకు కూడా ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాను. మా గ్రామం నుంచి కూడా ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. అదేవిధంగా జాతీయ స్థాయిలోకి తీసుకెళ్ళామంటే ఈ గుండమ్మల గ్రామాన్ని నేను సర్పంచ్గా ఉన్నందుకు కూడా ఈ 3 గ్రామాల ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించి నన్ను
పంపించినందుకు ఒక గ్రామానికి పంచాయతీకి గుండమ్మాల పంచాయతీ అంటే ఒక పేరు తీసుకొచ్చినందుకు అధికారులకి నాయకులకి అందరూ కూడా మళ్ళీ ఒకసారి చెప్పుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని ఒక మారుమూల గ్రామంలో మత్స్యకార గ్రామం వంటి గుండమ్మాల పంచాయతీని ఎంత గుర్తింపించి అవార్డు ఇచ్చినందుకు కూడా కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ గ్రామానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు గుండమాలలో ఉన్నాయని అధికారులు అంటున్నారు. అందుకనే జాతీయ స్థాయిలో 3వ స్థానం సాధించడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సహకారం, జిల్లా రాష్ట్ర అధికారుల సూచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయని అన్నారు. జాతీయ స్థాయిలో ప్రతి ఏటా జిల్లాకు మరిన్ని అవార్డులు సాధించేలా కృషి చేస్తామని తెలిపారు. గుండ్లమాల గ్రామ పంచాయతీకి జాతీయ స్థాయిలో అవార్డు రావడం జరిగింది, పంచాయతీ అవార్డు. ఇది మామూలుగా జాతీయ పంచాయతీ అవార్డులు ఒక 9 కేటగిరీల్లో ఈ పంచాయతీలు అవార్డులు ప్రకటించడం జరుగుతుంది. దేశం మొత్తం మీద ఈ 9 కేటగిరీల్లో మన గుండ్లమాల గ్రామ పంచాయతీ సెల్ఫ్ సఫిషియెంట్ విలేజ్గా ఎంపిక కాబడింది. దీనికి సంబంధించి ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక టీం రావడం జరిగింది. ఈ టీం వాళ్ళు వచ్చి ఆల్రెడీ ఆ గ్రామ పంచాయతీలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన అంశాలన్నీ కూడా పరిశీలించి ఇది ఈ గుండ్లమాల గ్రామ పంచాయతీ ఈ అవార్డుకి అర్హత కలిగిందని నిర్ధారించుకొని దాన్ని జాతీయ స్థాయిలో అంటే దానికైతే 3వ స్థానం రావడం జరిగింది. సో ఏ స్థానం అయినా కూడా 3వ స్థానం జాతీయ స్థాయిలో అంటే మన అది చిన్న విషయం కాదు. సో దీనికి సంబంధించి అక్కడ మన గౌరవ స్థానిక శాసనసభ్యుల వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల మూలంగా ఆ గ్రామ పంచాయతీలోకి అర్హత కలిగింది. చూస్తే దాంట్లో కూడా మేము ఆ రోజు వాళ్ళ ఏదైతే సెంట్రల్ టీం వచ్చిందో ఆ టీంతో పాటు మేము కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళు కూడా ప్రతి ఏరియా కూడా పరిశీలించడం జరిగింది. ఏమేమి టైప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ గ్రామ పంచాయతీలో ఉందని కూడా చూడడం జరిగింది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి అన్నీ కూడా వాళ్ళు పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాత అక్కడ గ్రామస్తులతో ఆ రోజంతా కూడా చర్చించడం జరిగింది. చర్చించి మీ గ్రామంలో ఏదన్నా సమస్యలు ఉన్నాయా, వాళ్ళు కూడా ఏంటంటే ఆషామాషిగా ఇవ్వలేదు, అందరితో కూడా ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళతో చర్చించడం జరిగింది. దాంతోపాటు అక్కడ వాళ్ళ సమస్యలు తెలుసుకోవడారు, మీరు ఏ విధంగా అభివృద్ధి చెందారు అన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. దాంతోపాటు అక్కడే మనకి సైక్లోన్ షెల్టర్ ఒకటి ఉంది. ఈ సైక్లోన్ షెల్టర్ కూడా వాళ్ళందరూ కూడా పరిశీలించారు. ఇన్వాల్వ్మెంట్తో ఆ గ్రామ పంచాయతీలో పనిచేశారు. సరే వాళ్ళందరూ చేసిన కృషి కారణంగా అదేవిధంగా ఉన్నతాధికారులు డైరెక్షన్ కారణంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, స్థానిక శాసనసభ్యుల వారు, మన జిల్లా మంత్రివర్యులు వీళ్ళందరి కృషి ఫలితంగా ఆ గ్రామ పంచాయతీకి మనకి జాతీయ స్థాయిలో అవార్డు జరిగింది. అదేవిధంగా దాంట్లో మేము ఇక్కడ జిల్లా పరిషత్ సీఈఓగా ఉన్నప్పుడు ఆ పంచాయతీకి అవార్డు రావడం అనేది మేము కూడా చాలా సంతోషపడుతున్నాం, గర్వపడుతున్నాం. జాతీయ స్థాయిలో ఢిల్లీలో ఈ అవార్డు స్వీకరించడం జరుగుతుంది. సో మరొకసారి ఆ సిబ్బంది అందరికీ, ముఖ్యంగా ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి లావణ్య గారు కూడా వాళ్ళ కృషి చాలా ఉంది. సో వీళ్ళందరూ కూడా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. అదేవిధంగా మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ జాతీయ పంచాయతీ అవార్డులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరుగుతుంది. సో ఈ ఒక్క గ్రామ పంచాయతీ కాకుండా మన రాష్ట్రంలో 5 గ్రామ పంచాయతీలకి ఈ అవార్డులు రావడం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా మన ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరిగింది. అదేవిధంగా మన ప్రకాశం జిల్లా కూడా ఒకటి వచ్చింది. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు మన ప్రకాశం జిల్లా, ఆంధ్ర రాష్ట్రం పొందాలని ఆకాంక్షిస్తున్నాం. పంచాయతీ అవార్డు గుండమాల సంబంధించి మన జిల్లాకి రావటం, మన జిల్లాలో గుండమాల కొత్తపట్నం మండలం గుండమాల గ్రామ పంచాయతీ సెల్ఫ్ అసెస్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆ గ్రామంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం నుంచి బృందం పరిశీలించి ఆ గ్రామ పంచాయతీకి వరకు ₹1 కోటి వరకు నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇది గౌరవ కలెక్టర్ గారు, మన మంత్రి గారు, ఎమ్మెల్యే గారు మొన్న జాతీయ పంచాయతీ దినోత్సవం సందర్భంగా ఆ సిబ్బంది అందరికీ కూడా సన్మానం కూడా చేయడం జరిగింది. త్వరలోనే ప్రధానమంత్రి గారి చేత అవార్డు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఈ విధంగా మనము అన్ని గ్రామాల్లో ప్రత్యేకంగా మోడల్ విలేజ్ జాతీయ పంచాయతీ అవార్డుకి ఎంపిక కావడానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పనకు మన కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ ప్రజాప్రతినిధులు, మంత్రి గారు, ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, అదేవిధంగా అందరి యొక్క అధికారుల సహకారంతో ప్రకాశం జిల్లాలో ఈ అవార్డు రావడం అనేది చాలా అరుదు, ఎప్పుడు కూడా వచ్చి ఉండలేదు. ప్రకాశం జిల్లా ఫస్ట్ టైం జాతీయ అవార్డు రావడం, ఇది గుండమాల పంచాయతీకి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి కారణమైంది. ఆ గ్రామంలో ఉన్నటువంటి
కట్టుబాట్లు సాంప్రదాయాలు అయితేమి ఒక సిస్టమేటిక్గా డెవలప్మెంట్ గ్రూపులు కావచ్చు, రోడ్లు, డ్రైన్స్, మంచినీళ్ళు, స్ట్రీట్ లైట్స్, త్రాగునీరు సంబంధించి జలజీవన్ మిషన్ ద్వారా, అదేవిధంగా పన్ను వసూలు, శానిటేషన్, IVRS 100%, అన్ని అంశాలు కూడా క్రోడీకరించింది. పంచాయతీ సిబ్బంది, స్వర్ణగ్రామ సిబ్బంది అందరూ కూడా సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్ మరియు ఇతర స్వర్ణగ్రామ సిబ్బంది సహకారంతో ఆ పంచాయతీ అవార్డు తీసుకోవడం చాలా మంచి పరిణామం. ప్రకాశం జిల్లాలో అన్ని పంచాయతీలు ఆ పంచాయతీకి పోటీపడి, గుండమాలకు పోటీపడి అందరూ కూడా మోడల్ విలేజ్గా ఉండేటట్టు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిందిగా అందరిని కోరుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారంలో విషాదం చోటు చేసుకుంది. హల్దీవాగులో ఈతకు వెళ్లి 3 యువకులు మృతి చెందారు. మృతులను నర్సాపూర్కు చెందిన ప్రశాంత్, వికాస్, ఆనంద్ రెడ్డిగా గుర్తించారు. ముగ్గురికి 27 ఏళ్లు ఉండడం యాదృచ్ఛికమే. గౌరారం ఎస్ఐ ఆరోగ్యం వెల్లడించిన వివరాల ప్రకారం వీళ్లంతా నాచారం లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్లారు. ఆ తర్వాత ఆలయం సమీపంలోని హల్దీ వాగులో వికాస్, ఆనందరెడ్డి స్నానానికి దిగారు. ఈత రాకపోవడంతో వాగులో మునిగి తేలుతూ ఉండగా గట్టుపై ఉన్న ప్రశాంత్ వారిని కాపాడేందుకు నీటిలో దిగాడు. ఆయనకు కూడా ఈత రాకపోవడంతో మొత్తం 3 గల్లంతై నీట మునిగారు. గురువారం ఉదయం పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం కోసం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. బీజేపీ నేత సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ రథ్ దారుణ హత్య. పశ్చిమ బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తత. రంగంలోకి దిగిన హోంమంత్రి అమిత్ షా. వారానికో కొత్త కంపెనీ, రోజుకో శంకుస్థాపన చేస్తున్నామన్న సీఎం చంద్రబాబు. అమరావతి సచివాలయంలో కలెక్టర్ల సదస్సు. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి భారీగా అప్పుల పాలైన కానిస్టేబుల్. రియల్ వ్యాపారిని హత్య చేసిన కానిస్టేబుల్ దంపతులు. డి న్యూస్లో నేటి మాట. మన జీవితం అనే కథలో విలన్ ఎవరూ ఉండరు. అడ్డమైన వాళ్లకు ఎక్కువగా విలువ ఇచ్చి నమ్మిన మనమే అసలైన విలన్. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.